అండి. ఈ వీడియో అయితే అవేర్నెస్ కోసం అయితే చేస్తున్నాను. ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మనీ అయితే అడుగుతున్నారు. ఇలాగే నాలాగే చాలామంది అవేర్నెస్ వీడియోస్ అయితే చేసుంటారు, కానీ మనం పట్టించుకొని లైట్ తీసుకుంటాం. ఎందుకంటే మనకెందుకు జరిగిద్దిలే, మనం పట్టేసుకుంటాం, మనం బ్రిలియన్స్ అన్న భ్రమలో అయితే ఉంటాము. కానీ మనం అసలు కనిపెట్టలేము, ఏదో ఆలోచనలన్నీ పట్టించుకోము. ఇవాళ మార్నింగ్ నాకు న్యూ అకౌంట్, మా ఫ్రెండ్ అకౌంట్ న్యూ అకౌంట్, డైలీ తన రీల్స్ చూస్తాను, లైక్ చేస్తాను. న్యూ అకౌంట్ నుంచి మెసేజ్ రిక్వెస్ట్ వచ్చింది. నేను అసలు చూశాను, పట్టించుకోలేదు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మెసేజ్కి రిప్లై ఇచ్చి ఊరుకున్నాను. మా తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా నీ అకౌంట్ నుంచి మనీ కావాలని మెసేజ్ వచ్చిందని చెప్పి స్క్రీన్ షాట్స్ అయితే పెట్టారు. అప్పటి వరకు కూడా ఇలా జరుగుతుంది, నాకు మార్నింగ్ వచ్చింది ఇలాగా అని చెప్పి నేను తనకు కాల్ చేసి అడిగితే వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు నాకు, నేను పెట్టానని చెప్పి వేరే వాళ్ళు నా ప్రొఫైల్ ఫోటో యూజ్ చేసుకొని పెడుతున్నారని చెప్పి అంది. ఇలా నాకే కాదు చాలా మందికి జరిగింది. ఇప్పుడు నా విషయంలో నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మొత్తం ఎంతమందికి జరిగిందో నాకు తెలిసింది. నా జరిగిన స్క్రీన్ షాట్స్ని అయితే నేను నా స్టేటస్లో పెట్టాను. స్టేటస్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఇలా నాకైతే మెసేజ్ పెడుతున్నారు, మాకు మెసేజ్ వచ్చినాయి అని చెప్పి. మా అన్నయ్య అయితే మనీ కూడా పే చేశాడు. ఆ పే చేసిన అకౌంట్ నేము మీకైతే స్క్రీన్ షాట్ల ద్వారా షేర్ చేస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇవి వచ్చేసరికి నాకు మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్స్ అనమాట. మా ఫ్రెండ్స్కి నా అకౌంట్ నుంచి మెసేజ్ చేసినవి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కేవలం మెసేజెస్ కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్స్ కూడా చేస్తున్నారు. ఫోన్ నెంబర్ పెట్టి డైరెక్ట్గా మనీ అడిగిన ఆశ్చర్యపోవసలేదు. స్కానర్స్ ద్వారానే కాకుండా కాల్స్ కూడా చేస్తున్నారు అనమాట. మా వదినకి అయితే కాల్స్ చేశారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నిజంగా మనీ అవసరం అని మెసేజ్ చేస్తే మీకు వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉండదు కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి మనీ అనేది పెట్టండి. నేనైతే నాకు వచ్చిన మెసేజ్కి కాల్ చేయగానే బ్లాక్ చేశాడు.